పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎప్పుడు చేయదు? నువ్వు సత్యాన్ని గ్రహించినప్పుడు. ఎప్పుడు చేయదు? నువ్వు ఏది మంచి ఏది చెడు గ్రహించినప్పుడు. ఎప్పుడు చేయదు అంటే నువ్వు దేవుని యొక్క బిడ్డగా మార్చబడగలిగితేనట ఆ పాపమట నీ మీద ప్రభుత్వం చేయనే చేయదు. పాపము ప్రభుత్వం చేస్తున్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు అంటే బానిసత్వంలో ఉంటున్నావు, సంఖ్యల మధ్య ఉంటున్నావు, పాపములో ఉంటున్నావు, చీకట్లో ఉంటున్నావు. ఆ యొక్క స్థితి నీలో మార్చబడాలంటే ఇక మీదట పాపము నీ మీద ప్రభుత్వము చేయకుండా ఉండాలంటే నువ్వు ఎవరిని ఆహ్వానించాలంటే సత్యాన్ని నువ్వు ఆహ్వానించాలి. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యమైనటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన జీవితంలో కానీ ఆహ్వానించగలిగితే నిశ్చయముగా నీకు దేవుడు స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు.